హలో అందరికీ హాయ్. ఈరోజు నేను నాకు ఇష్టమైన బెండకాయ పచ్చిమిర్చి పాన్ ఫ్రై చేయబోతున్నాను. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. 1/2 కేజీ బెండకాయలకి. ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వేయకపోయినా కర్రీ బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దానికోసం నేను ఇక్కడ మీకు పోపు దినుసులు కావాలంటే వేసుకోండి. నేనైతే ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. కొంచెం ఆవాలు, ఎక్కువ వేయట్లేదు. ఆవాలు చిటపట్టమన్న తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేద్దాం. ఆవాలు వేగుతున్నాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం. ఒక హాఫ్ స్పూన్, 1/2 చెంచా, చిన్న టీ స్పూన్తో 1/2 స్పూన్ వేసాను. ఈ రెండు వేగిన తర్వాత, ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేగినాయండి. కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బెండకాయ ముక్కలు. చూడండి, బెండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, లేతగా. వీటిని కడిగి శుభ్రం చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేసుకొని చేస్తున్నాను. 1/2 కేజీ బెండకాయలండి. మామూలుగా అయితే చాలా వరకు కొంతమంది ఏం చేస్తారంటే, చాలామంది ఈ పోపు వేయగానే పోపు దినుసులన్నీ వేసిన తర్వాత ఆనియన్ వేస్తారు కదా. కానీ నేను ఈ బెండకాయ కర్రీకి మాత్రం ముందు బెండకాయలు సగం వేగిన తర్వాత అప్పుడు ఆనియన్ వేస్తాను. ఒకసారి కలుపుదాం. కూర కలుపుదాం ఒకసారి. మీకు పోపు దినుసులు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. నేనైతే ఈ కూరకు వేయలేదు. ఇష్టం ఉంటే వేసుకోండి. ఇది ఒక్కొక్కళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా. ఇది వేగనిద్దాం. కొంచెం సేపు మూత పెడదాం. కొద్దిగా మెత్తబడిన తర్వాత ముక్కలు అప్పుడు మూత తీసి వేయించుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుదాం. వేగుతున్నాయి మంచిగా ముక్కలు. మూత పెట్టేద్దాం మళ్ళీ. ఈ కూరని మీరు మీడియం టు సిమ్లో పెట్టి మరీ హై పెట్టద్దు. అంటే ఆయిల్ బాగా ఉంటే హైలో కూడా పెట్టుకోవచ్చు, కానీ అంత ఎక్కువ ఆయిల్ మంచిది కాదు కదా. అందుకని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి. మధ్య మధ్యలో సిమ్ చేసుకుంటూ మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ చేయండి. ఓకేనా. మళ్ళీ కొంచెంసేపు మగ్గిన తర్వాత చూద్దాం. ఇంకొకసారి చూద్దామండి. కలుపుదాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది కూర. ఈ కూర మామూలుగా బెండకాయ పాన్ ఫ్రై అయినా డీప్ ఫ్రై అయినా కొంచెం ఎర్రగా వేగుతాయి కదా. ఈ కూరకు మాత్రం అంత ఎర్రగా వేగవు, గ్రీన్ కలర్లోనే ఉంటుంది కూర మాత్రం. కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వారి కోసం చేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను. కానీ చాలా బాగుంటుందండి కూర టేస్ట్. దేని టేస్ట్ దానికే, కానీ ఈ పచ్చిమిర్చి టేస్ట్ నాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది కూడా. మీరు నచ్చితే చేసుకోండి ఒకసారి నేను చేసినట్లుగా. ఒకసారి చూద్దాం. ముక్క మెత్తబడిందండి.
ఇప్పుడు ఏం చేద్దామంటే ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేద్దాం. ఇప్పుడు చేత్తో వీడియో తీస్తున్నానండి, కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి నేను 1/2 కేజీ కూరకి ఒక 9 నుండి 10 వరకు వేసానండి. ఇంకా కారం తక్కువ ఎక్కువలు ఉంటాయి కదా, ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు. దాన్ని బట్టి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ పచ్చిమిర్చి కారాన్ని బట్టి కూడా ఉంటాయి, కొన్ని తక్కువ కారం ఉంటాయి, కొన్ని ఎక్కువ కారం ఉంటాయి కదా. ఇంకొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు విడతల వారీ వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా కలిపేసి ఇప్పటి నుంచి మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ చూద్దాం, ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగుతున్నాయి, కొంచెం వేగాలి. అదే కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు చిన్న స్పూన్తో ఒక 1/2 స్పూన్ వేసాను, చాలా చిన్న స్పూన్ ఇది. ఇంకొంచెం వేగాలండి, వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అయితే ఇది ఇంకొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి నలగొట్టి వేసుకుంటాను నేను, మళ్ళీ చూపిస్తాను అప్పుడు. కూర 80% అయిందండి. ఇప్పుడు వెల్లుల్లి నలగొట్టి వేసుకున్నాం. నేను పెద్ద పెద్ద వెల్లుల్లి గర్భాలు 4 గర్భాలు అనొచ్చు, రేఖలు అనొచ్చు, రకరకాలుగా అంటారు కదా, అవి 4 చితగొట్టి వేసుకున్నాను. సరి కలిపేసి మళ్ళీ కొంచెం సేపు వేగనిద్దాం. అయితే మీరు ఒక చిన్న చిట్కా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మీకు టైం ఉంటే దగ్గరుండి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కూర చేసుకోండి దగ్గరుండి. మీకు అలా కుదరలేదు అంటే సిమ్లో పెట్టేసే కర్రీ మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటూ చేసుకోవచ్చు. ఇది టిప్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అంటే తెలియని వారి కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం కాదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, అలా వంట రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది కూడా తెలియదా అని అనొద్దు, ఎవరు అనుకోవద్దు ప్లీజ్. సారీ అండి, ఇక్కడ సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. మీరు సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి. నేనైతే టీ స్పూన్ వేసుకుంటున్నాను 1/2 కేజీ బెండకాయలకి. మీరు తినగలిగే ఉప్పుని బట్టి వేసుకోండి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, సాల్ట్ నేను కొన్ని కూరలకి లాస్ట్ కర్రీ దించే ముందులో ఒక 5 మినిట్స్ ముందు అలా వేస్తాను నేను. ఎందుకు అంటే సాల్ట్ మన బాడీకి మరీ అంత మంచిది కాదు కాబట్టి, అలా అని వేసుకోకుండా తినలేం కాబట్టి లాస్ట్లో అయితే తక్కువ వేసుకోవచ్చు, తక్కువ పడుతుంది కూర, కానీ నేను అలా వేసుకుంటాను. మీకు నచ్చితే మీరు కూడా పాటించండి. నేనైతే అలా పాటిస్తాను, కొన్ని కూరలకు మాత్రమే. అది కూడా కొన్నిటికి ముందే వేయండి తప్పదు, కొన్నిటికి మధ్యలో వేసుకుంటాం. కొన్ని కూరలకైతే లాస్ట్లో వేస్తాను అనమాట. ఇప్పుడు ఈ కూరకు కూడా అంతే వేసాను లాస్ట్లో. ఇంకా కూర అయిపోవచ్చిందండి. కూర మంచిగా వేగిపోయింది, జిగురు లేదు, మంచిగా చూడండి పొడిలాడుతూ ఉంది కూర, చాలా బాగుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు
మీకు కొత్తిమీర ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. కొన్ని కూరలకు నేను కొత్తిమీర పుదీనా లాంటివి వేయను, ఎందుకంటే దాని ఒరిజినల్ టేస్ట్ కోల్పోతామని. అది మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి. ఒక్కసారి టేస్ట్ చూద్దాం కూర. అన్నీ కరెక్ట్ సరిపోయిందండి, చాలా బాగుంది కూర, సూపర్ ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ శతమానం భవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నాకు కొంచెం నన్ను సపోర్ట్ చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.